నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్, జై రాజ్యాంగం. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. అంటే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎప్పుడు ఎస్సీ ఎస్టీలపైనే దాడులు మాత్రమే రికార్డు అవుతూ ఉంటాయి. బీసీలపై జరుగుతున్న దాడులను ఎవరు పట్టించుకోరు, అవి దాడులుగానే భావించరు. ముఖ్యంగా ఈ మనువాద మీడియా ఉంటుంది, ఈనాడు, జ్యోతి ఇలాంటి పేపర్స్, సాక్షి ఇలాంటివి, ఇవి అసలు మెయిన్ మీడియా ప్రచురించవు. అంటే ఆధిపత్య కులాలు, మైనారిటీ కులాలు, ఒక 3%, 5% ఉన్న కులాలు ఈ రాష్ట్రాలని పరిపాలిస్తున్నాయంటే ఎవరి అండతో పరిపాలిస్తున్నాయి? కేవలం బీసీలు ప్రధానంగా. వారిని ఓటు బ్యాంకు, ప్రధాన ఓటు బ్యాంకుగా మార్చుకొని ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి మత విశ్వాసాల ద్వారా లోబర్చుకొని డబ్బులతోనూ రకరకాలుగా వాళ్ళు పాలన చేస్తున్నారు. బీసీలను కూడా ఓటు బ్యాంకు అమ్మే, డబ్బులు ఇచ్చే ఓట్లు కొంటూ ఉంటారు. ఈరోజు మన సమాజంలో యాదవులపై కమ్మలు చేసిన దాడి గురించి మాట్లాడాలని భావిస్తున్నాను. యాదవులపై దాడి ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి కాదు, బహుజన సమాజంపై మొత్తంగా చేసిన దాడిగా భావించాలి. ప్రకాశం జిల్లా నాగులుప్పాలపాడు మండలం ఈదుముడి గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన గొర్రెల కాపర్లపై జరిగిన దాడి గురించి వెలుగులోకి వచ్చిన వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. బాధితుల కథనం ప్రకారం వారు తమ జీవనాధారమైన గొర్రెలతో గ్రామానికి వెళ్ళిన సందర్భంలో వివాదం ఏర్పడి అనంతరం తీవ్రంగా దాడికి గురైనట్లు వాళ్ళు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తు మరియు న్యాయ ప్రక్రియ ద్వారా తేలవలసి ఉంటుంది. అయితే మన సమాజం తీసుకొచ్చిన ప్రశ్నలు మాత్రం చాలా లోతైనవి. ఒకవైపు ఒక వ్యక్తిపై దాడి జరిగితే అది వ్యక్తిగత సమస్య కావచ్చు, కానీ ఒక వృత్తిని, ఒక సామాజిక వర్గాన్ని, ఒక కులాన్ని అవమానిస్తూ దాడి జరిగిందనే ఆరోపణలు వచ్చినప్పుడు అది కేవలం వ్యక్తిగత ఘర్షణగా మిగిలిపోదు. అది సమాజంలోని అసమానతలను, కుల అహంకారాన్ని, అధికార దుర్వినియోగాన్ని, సామాజిక న్యాయ వైఫల్యాన్ని గుర్తు చేసే సంఘటనగా మారుతుంది. భారతదేశం రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య దేశమని, ప్రతి వ్యక్తికి సమాన గౌరవం, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నది రాజ్యాంగ లక్ష్యం. అయితే గ్రామీణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇంకా కులం, వృత్తి, ఆర్థిక స్థితి ఆధారంగానే మనుషులను కొలిచే మనస్తత్వం పూర్తిగా అంతరించిపోలేదన్నది వాస్తవం. ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. యాదవులు భారతదేశంలో అత్యంత పురాతనమైన వృత్తి సమాజాల్లో ఒకటి. పశుపోషణ, పాల ఉత్పత్తి, పశు సంపద అభివృద్ధి వంటి రంగాల్లో వారు శతాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలో కోట్లాది ప్రజల ఆహార భద్రతలో యాదవుల శ్రమ దాగి ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకగా నిలిచిన పశు సంపద రంగాన్ని నిలబెట్టడంలో యాదవ సమాజం చేసిన సేవలను చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. అయితే వృత్తి ఆధారంగా మనుషులను తక్కువగా చూడడం, కులం పేరుతో అవమానించడం, ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం వంటి ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అదే అత్యంత బాధాకరం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు దాటిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న సమానత్వ సమాజం ఇంకా పూర్తిగా సాకారం కాలేదన్న వాస్తవాన్ని
ఈ యాదవులపై కమ్మలు చేసిన దాడి తెలియజేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు కలిసి జనాభాలో అత్యధిక భాగం ఉన్నప్పటికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, అధికారక కేంద్రాలపై వారి ప్రభావం అదే స్థాయిలో ఉందా అనే ప్రశ్న తరచూ లేవనెత్తబడుతుంది. ఎన్నికల సమయంలో ఓటు కోసం ప్రతి పార్టీ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను ఆశ్రయిస్తుంది. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత వారి సమస్యలు, వారి భద్రత, వారి గౌరవం, వారి ప్రాతినిధ్యం గురించి ఏమాత్రం చర్చ జరుగుతుందో ప్రజలే ఆలోచించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సందర్భంలో రాజకీయ అధికారం సామాజిక పురోగతికి తాళం చెవి అని పేర్కొన్నారు. అంటే మాస్టర్కి ఈ మాటలో అపారమైన రాజకీయ, సామాజిక తాత్వికత ఉంది. కేవలం ఓటు హక్కు ఉండటం సరిపోదు. ఆ ఓటు ద్వారా నిర్ణయాధికారాన్ని, విధాన రూపకల్పనను, పరిపాలనను ప్రభావితం చేసే స్థాయి అణగారిన వర్గాలు ఎదగాలి. లేకపోతే వారి సమస్యలు ఎన్నికల హామీలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితమంతా శూద్రులు, అతిశూద్రులు, మహిళల విముక్తి కోసం పోరాడారు. ఆయన సమాజంలో అణగారిన వర్గాల ఐక్యతను అత్యంత ప్రాముఖ్యంగా భావించారు. ఛత్రపతి సాహు మహారాజ్ వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్లను అమలు చేసిన తొలి పాలకుల్లో ఒకరు. పెరియార్ రామస్వామి నాయకర్ కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శిస్తూ సామాజిక సమానత్వ ఉద్యమాన్ని నడిపించారు. బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా సమానత్వానికి చట్టబద్ధత కల్పించారు. ఈ మహనీయులందరూ వేరు ప్రాంతాల్లో జన్మించినప్పటికీ వారి సందేశం ఒకటే: అణగారిన వర్గాల ఐక్యంగా ఉంటేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తే అనేక సామాన్యతలు కనిపిస్తాయి. భూమి లేకపోవడం, నిరుద్యోగం, నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడం, ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష, రాజకీయ ప్రాతినిధ్య లోపం వంటి సమస్యలు అనేక వర్గాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలను విడివిడిగా పోరాడి పరిష్కరించడం చాలా కష్టం. అందుకే సామాజిక న్యాయ ఉద్యమాలు ఎప్పటినుంచో బహుజన ఐక్యతను ప్రాముఖ్యతగా చెప్పుతున్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు, పరిపాలనా వ్యవస్థ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. బాధితులు ఎవరు, నిందితులు ఎవరు అన్నది పక్కన పెట్టి చట్టం ముందు అందరూ సమానులనే సూత్రాన్ని అమలు చేయాలి. ఫిర్యాదులను వెంటనే నమోదు చేయాలి. సాక్ష్యాధారాలను సేకరించాలి. రాజకీయ ఒత్తిళ్లకు లోని కాకుండా నిష్పాక్షిక విచారణ జరిపించాలి. బాధితులకు భద్రత కల్పించాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరో నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రతి పౌరుడికి సమానత్వపు హక్కు కల్పిస్తుంది. ఆర్టికల్ 15 కులం, మతం, జాతి, లింగం ఆధారంగా వివక్షతను నిషేధిస్తుంది. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని రద్దు చేసింది. ఆర్టికల్ 21 గౌరవప్రదమైన జీవన హక్కును హామీ ఇస్తుంది. ఈ హక్కులు కేవలం పుస్తకాలలో ఉండడానికి కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి మనిషి జీవితంలో అమలు కావాలి. ఒక గొర్రెల కాపరి గౌరవం కూడా ఒక ఐఏఎస్ అధికారికి గౌరవంతో సమానమే. ఎవరి గౌరవం అయినా ఒకటే. ఒక కూలి గౌరవం కూడా ఒక కోటీశ్వర గౌరవంతో సమానం కావాలి. ఒక రైతు గౌరవం కూడా ఒక మంత్రి గౌరవంతో సమానం కావాలి. ఇదే రాజ్యాంగం చెప్పే అసలు ప్రజాస్వామ్యం. ఈదురుమూడి ఘటనలో నిజాలు పూర్తిగా వెలుగులోకి రావాలి. బాధితులకు న్యాయం జరగాలి.
చట్టం తన పని తాను చేయాలి. కానీ ఈ సంఘటన మనందరికీ ఒక పెద్ద గుణపాఠం నేర్పుతుంది. సంఖ్యలో మెజారిటీగా ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు తమ సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తుంది. మన పోరాటం ఎవరి మీదో ద్వేషం కోసం కాదు, ఏ కులాన్నో శత్రువుగా చూడడానికి కాదు. సమాజంలో సమాన గౌరవం, సమాన అవకాశాలు, సమాన హక్కులు అందరికీ లభించేలా అనే లక్ష్యంతో సాగించాల్సిన ప్రజాస్వామ్య పోరాటం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు విద్య పొందండి, సంఘటితం కావండి, పోరాడండి అనే సందేశం ఈరోజు కూడా అంతే ఆవశ్యకతగా ఉంది. విద్య ద్వారా చైతన్యం వస్తుంది, సంఘటిత శక్తితో గౌరవం వస్తుంది, ప్రజాస్వామ్య పోరాటంతో హక్కులు సాధించవచ్చు. అందువల్ల ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువకుడు రాజ్యాంగాన్ని చదవాలి, తన హక్కులను తెలుసుకోవాలి, ప్రజాస్వామ్య న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం పనిచేసే సంస్థల్లో భాగస్వామి కావాలి. ఆధిపత్య కులాల చెంతకు చేరవద్దు, ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలి. అప్పుడు మాత్రమే కుల అహంకారం, సామాజిక వివక్ష, అన్యాయాలపై శాశ్వత విజయాన్ని సాధించగలుగుతాం. కనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ ముక్త కంఠంతో ఏకం కావాలి. మన పార్టీలు, బహుజన పార్టీలను గౌరవించాలి. మన ఓటు మనం వేసుకుందాం, మన పాలన మనం చేసుకుందాం. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. ఈ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కుటుంబ సభ్యులందరికీ తెలియచేయండి. మన సమాజం వద్దకు తీసుకువెళ్ళమని మీకు విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ.